వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు గోధుమ పిండి మరియు బెల్లంతో హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ముందుగా హాఫ్ కప్ గోధుమ పిండి తీసుకున్నాను, అలానే హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాను, పావు కప్పు నెయ్యి తీసుకున్నాను. మీరు చేసే క్వాంటిటీని బట్టి గోధుమ పిండి ఎంత తీసుకుంటారో అలానే బెల్లం కూడా తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో బెల్లం వేసుకోవాలి. తర్వాత హాఫ్ కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. బెల్లం మొత్తం వాటర్లో కరిగితే సరిపోతుంది, పాకం ఏం అవసరం లేదు. చూడండి, ఇలా కరిగితే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పావు కప్పు నెయ్యిని వేసుకోవాలి. హాఫ్ కప్పు గోధుమ పిండికి పావు కప్పు నెయ్యి తీసుకున్నాను. నెయ్యి వేడైన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. పిండిని బాగా నెయ్యిలో వేయించుకోవాలి. పిండి బాగా ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది, అలానే మంచి స్మెల్ కూడా వస్తుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే ఇది మాడిపోతుంది. పిండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైనర్లో వేసి వడపోసుకోవాలి. బెల్లంలో ఏమైనా రాళ్ళు ఉన్నట్లయితే అవి స్ట్రైనర్లోనే ఉండిపోతాయి. మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా బెల్లం వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. పిండి ఉండలు కట్టకుండా బాగా కలుపుతూ బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం వాటర్ మొత్తం యాడ్ చేసిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది. ఈ పిండిని మొత్తం బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. స్టవ్ సిమ్లోనే ఉండాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఆ ప్లేట్లో వేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ స్వీట్ చల్లారిపోతుంది. తర్వాత దీన్ని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మా చెల్లెలు చేసిన ఈ స్వీట్ చాలా బాగుంటుందండి. మా మరిది గారు కూడా చాలా బాగుందని ఇష్టంగా తిన్నారు. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.